హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఫోటోషాప్లో టూల్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని టూల్ బాక్స్ అంటారని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ టూల్ బాక్స్లో రకరకాల టూల్స్ ఉంటాయి. మనం ఫోటోషాప్లో వర్క్ చేయడానికి మెయిన్గా ఉపయోగపడేది ఈ టూల్ బాక్సే. సో ఇందులో ఉండే టూల్స్ను యూజ్ చేసే మనం వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందరూ జాగ్రత్తగా వినండి. టూల్స్ అనేవి బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు టూల్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు చేసే ప్రాక్టీస్ని బట్టే ఆ టూల్స్ అనేవి మీకు బాగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. ఆ టూల్స్ని యూజ్ చేయడానికి బాగుంటుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ప్రొఫెషనల్గా ఆ టూల్స్ని యూజ్ చేసి మీరు వర్క్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం టూల్స్ని నేర్చుకునే ముందు ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఒక డాక్యుమెంట్ అనేది మనకు క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి టూల్స్ సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 6 ఈ 6 టూల్స్ కలిపి ఇక్కడ కింద మీకు ఒక బోర్డర్ కనిపిస్తుంది కదా, డివైడ్ చేసినట్టు. ఈ పర్టికులర్ పార్ట్ మొత్తాన్ని, అంటే ఈ 6 టూల్స్ ఉన్న ఈ పర్టికులర్ పార్ట్ని మనం సెలక్షన్ టూల్స్ అంటారు. ఓకే, దీని కింద ఇంకా 1 2 3 4 5 6 7 8 టూల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక పార్ట్ ఇక్కడ డివైడ్ చేసిన లైన్ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ పార్ట్ని మనం పెయింట్ టూల్స్ అండ్ ఎడిటింగ్ టూల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ దీని కింద 1 2 3 4 టూల్స్ మాత్రమే డివైడ్ చేసి కనిపిస్తుంది. సో ఈ 4 టూల్స్ని మనం టెక్స్ట్ టూల్ అండ్ అదర్ టూల్స్ అంటారు. అండ్ ఈ కింద 1 2 3 4 టూల్స్ కనిపిస్తుంది. దీన్ని అడిషనల్ టూల్స్ అంటారు. ఇలా మన టూల్ బాక్స్ని 1 2 3 4 సెక్షన్స్కి డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది. ఇక్కడ 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. ఈ బ్లాక్ కలర్ బాక్స్ పైన కనిపిస్తున్న ఈ బ్లాక్ కలర్ బాక్స్ని సెట్ ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. కింద కనిపిస్తున్న ఈ వైట్ కలర్ బాక్స్ని సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. ఈ 2 బాక్సులకి కింద మీకు ఇక్కడ చిన్నది బ్లాక్ అండ్ వైట్ సేమ్ అలాగే ఓ బాక్స్ అనిపిస్తుంది కదా, దాన్ని ఏంటంటే డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. దానికి షార్ట్కట్కి మన కీబోర్డ్లో సింగిల్ డి, ఓన్లీ డి అనే బటన్ని మనం ప్రెస్ చేస్తే అది డిఫాల్ట్గా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ దాంట్లో నేను రెడ్ కలర్ అనేది అప్లై చేశాను. ఓకే చేశాను. ఇప్పుడు పైన బాక్స్లో రెడ్ కలర్, కింద బాక్స్లో వైట్ కలర్ ఉంది కదా. సో ఇప్పుడు నాకు ఇది కాకుండా డిఫాల్ట్గా బ్లాక్ అండ్ వైట్, అంటే ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాకు, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కావాలి. సో మన కీబోర్డ్లో డి అనే దాన్ని ప్రెస్ చేస్తే ఆ కలర్ అనే బాక్స్ అనేది డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పైన ఫోర్గ్రౌండ్ కలర్లో బ్లాక్ ఉంది, కింద బ్యాక్గ్రౌండ్ కలర్ బాక్స్లో వైట్ ఉంది. ఇవి మనకి రివర్స్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ యారో బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యారో బటన్స్ మీద డౌన్ యారోని క్లిక్ చేస్తే కిందది పైకి, పైది కిందకి చేంజ్ అవుతుంది. అయింది కదా. అలాగే అప్ యారో మనం ప్రెస్ చేస్తే కిందది పైకి, పైది కిందకి చేంజ్ అవుతుంది. అలా మనం కావాలంటే కలర్స్ని రివర్స్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కింద వచ్చేసి ఇక్కడ మనకి 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఈ ఫస్ట్ దాన్ని ఏంటంటే ఎడిట్ ఇన్ కనిపిస్తుంది. ఎడిట్ ఇన్ స్టాండర్డ్ మోడ్, ఇది స్టాండర్డ్ మోడ్, ఇది మాస్క్ మోడ్ అంటారు. అందువల్ల ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్. ఓకే, అంటే ఇది స్టాండర్డ్ మోడ్, ఇది మాస్క్ మోడ్. స్టాండర్డ్ మోడ్ అంటే మనకి ఇలా ఉంటుంది, మాస్క్ మోడ్ అంటే మాస్క్ ఆప్షన్లో ఉంటుంది. కాబట్టి ఆ మాస్క్ ఆప్షన్ అనేది మనకి ఫ్యూచర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం తెలుసుకోవచ్చు. సో పర్టికులర్గా మనం ఎక్కువ స్టాండర్డ్ మోడ్లోనే వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇక దాని కింద ఇంకో 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ స్క్రీన్ మోడ్, అంటే స్క్రీన్ యొక్క మోడ్ అనమాట. ఒక డాక్యుమెంట్ మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మనం చూస్తున్న మోడ్ స్టాండర్డ్ స్క్రీన్ మోడ్లో ఉంది. దీని షార్ట్కట్కి ఎఫ్ అనమాట. సెకండ్ చూసుకుంటే ఇదిగో ఫుల్ స్క్రీన్ మోడ్ విత్ మెనూ బార్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెనూ ఫుల్ స్క్రీన్ మోడ్ విత్ మెనూ బార్. దీన్ని క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ డాక్యుమెంట్ అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది, విత్ మెనూ బార్తో కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ విత్, దీన్ని క్లిక్ చేస్తే టోటల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే మనకి మెనూ బార్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ మనం ఏ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ టూల్ యొక్క స్టాండర్డ్ టూల్ బార్ అనేది కనిపిస్తుంది, టూల్ బాక్స్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ అనేది ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్ మనకి మిడిల్లో ఉంది, దీన్ని ఇంకా ఫుల్ స్క్రీన్ అంటే విండో మన డిస్ప్లేకి ఫుల్గా ఫిట్ అయ్యేలా ఉండాలి అంటే షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ జీరో అనేది ప్రెస్ చేస్తే
డాక్యుమెంట్ అనేది విండోకి ఫుల్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కంప్లీట్గా స్టాండర్డ్ మోడ్లోకి తెచ్చేసుకున్నాం. స్టాండర్డ్ మోడ్లోకి తెచ్చుకుంటే ఇది స్టాండర్డ్ మోడ్ అనమాట. సో దీనికి షార్ట్కట్ కీస్ కూడా నేను చెప్పాను. షార్ట్కట్ కీ జస్ట్ ఎఫ్ అనమాట. సో ఎఫ్ అనే ఇప్పుడు మనకి డిఫాల్ట్ ఇప్పుడు స్టాండర్డ్ మోడ్లో ఉంది. సో మనం కీబోర్డ్లో ఎఫ్ అనేది ప్రెస్ చేస్తే సెకండ్ ఆప్షన్కి, అర్థమైందా? సెకండ్ ఆప్షన్ కంటే ఎఫ్ అనేది ఒక నిమిషం నేను ప్రెస్ చేస్తున్నాను. ఎఫ్ అనేది ప్రెస్ చేస్తే సెకండ్ ఆప్షన్ అంటే ఫుల్ స్క్రీన్ విత్ మెనూ బార్. ఇంకోసారి ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ వితౌట్ మెనూ బార్. మళ్ళీ ప్రెస్ చేస్తే స్టాండర్డ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అలా చేంజ్ చేసుకోవడానికి మన డాక్యుమెంట్ యూజ్ అవుతుంది. ఓకే, ఇకపోతే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది వచ్చేసేసి మనకి జంప్ టు ఇమేజ్ రీడర్. నెక్స్ట్ ఓకే, జంప్ టు ఇమేజ్ రీడర్ ఇదేంటంటే మనకి యానిమేషన్స్. మీకు ఇంతకుముందు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. యానిమేషన్స్ అనేవి చేసేటప్పుడు ఈ ఇమేజ్ రీడర్ అనే ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో అది మీకు నేను ఏదో ఒక క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అది ఫ్యూచర్ క్లాస్లో మనం వర్క్ చేస్తున్న కొద్దీ దాని గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకునేది ఏంటంటే సెలక్షన్ టూల్స్ అనే కేటగిరీ గురించి మనం తెలుసుకుందాం. సెలక్షన్ టూల్స్ అనే కేటగిరీలో ఫస్ట్ టూల్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద మౌస్ పాయింట్ పెడితే దీని మీద నేమ్ కనిపిస్తుంది రెక్టాంగులర్ మార్క్యూ టూల్. షార్ట్కట్ కీ దాని మీద ఉంటుంది ఎం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు బాక్స్లో కింద కార్నర్లో ఒక చిన్న యారో మార్క్ అనేది కనిపిస్తుంది కదా, అది ఆ యారో మార్క్ అనేది కనిపిస్తుంది అంటే దాంట్లో ఆ ఒక్క టూలే కాదు ఇంకా కొన్ని టూల్స్ అడిషనల్గా ఉన్నాయి అని అర్థం అనమాట. కొన్నిటికి కనిపించట్లేదు అంటే ఒక్క టూలే, అది ఒక్కటే టూల్ ఉందని అర్థం. ఓకే, సో ఈ యారో మార్క్ కనిపిస్తున్న దగ్గర మనం లాంగ్ ప్రెస్ జస్ట్ దాని మీద క్లిక్ కనెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న టూల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. లేదు మనం క్లిక్ చేస్తే రాలేదని దాని మీద జస్ట్ రైట్ క్లిక్ చేసింది మీకు మెనూస్ అనేవి దాంట్లో ఉన్న టూల్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏది ఓపెన్ చేసే కదా దీంట్లో చూడండి, ఒకటి రెక్టాంగులర్ మార్క్యూ టూల్, రెండోది ఎలిప్టికల్ మార్క్యూ టూల్, మూడోది సింగిల్ రో మార్క్యూ టూల్, 4 సింగిల్ కాలం మార్క్యూ టూల్. సో ఈ 4 టూల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ 4 టూల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. చేసుకొని డాక్యుమెంట్ అని పెట్టగానే మీకు చూసారా ప్లస్ కలర్లో ప్లస్ షేప్లో మీకు ఒక సింబల్ పడుతుంది. సో దీన్ని మనం మౌస్ పాయింటర్తో పట్టుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి రెక్టాంగిల్లో ఒక షేప్ అనేది డ్రా అవుతుంది. మనం ఇది ఫ్రీగా మూవ్ అవుతున్నాం అంటే ఫ్రీ ఆఫ్ సెలెక్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్రీ సెలెక్షన్. సో ఇలా కాకుండా మనకి ఇది పర్టికులర్గా ఈక్వల్గా ఓకే ఇది ఈక్వల్గా సెలెక్ట్ అవ్వాలి అంటే మన కీబోర్డ్లో షిఫ్ట్ అనే బటన్ని ప్రెస్ చేసి పట్టుకొని మనం డ్రా చేస్తే ఈక్వల్గా వస్తుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా మనం ఏ బటన్స్ పట్టుకోకుండా డ్రాగ్ చేసుకుంటే మీకు తెలుగులో చెప్పాలంటే క్లియర్గా రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ షేప్లో అంటే ఒక చతురస్రాకారాన్ని కానీ ఒక దీర్ఘ చతురస్రాకారం షేప్ కానీ మనం డ్రా చేసుకోవడానికి ఉపయోగపడేది ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్. ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ని ఉపయోగించి ఒక చతురస్రాకారం లేదా ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఒక షేప్ని క్రియేట్ చేసుకోవడానికి, లేదంటే ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసుకోవడానికి, లేదంటే ఒక బార్డర్ని క్రియేట్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఒక కంటెంట్ని కానీ ఆ షేప్లో కట్ చేసుకోవడానికి లేదా కాపీ చేసుకోవడానికి ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ అనేది ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ మార్క్యూ టూల్ ఈక్వల్గా చేస్తాం, చతురస్రాకారం గీద్దాం అనుకుంటున్నాం. సో దీన్ని డ్రాగ్ చేయాలి. షిఫ్ట్ అనేది కీబోర్డ్లో షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి ఒక్క నిమిషం కీబోర్డ్లో షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి మనం డ్రాగ్ చేస్తే ఇది ఈక్వల్గా వస్తుంది. దీన్ని చతురస్రాకారం. ఓకే, చుట్టూ మీకు బ్లింకింగ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని బ్లింకింగ్ సెలెక్షన్ అంటారు. ఓకే, మనం డ్రాగ్ చేసినప్పుడు బ్లింకింగ్ సెలెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం తీసుకున్న డాక్యుమెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది. సో దీని మీద మనం దీన్ని అప్లై చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగ్ చేశాను నేను ఒక షేప్ని. ఓకే, ఈ షేప్లో నేను ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి ఆ బ్లాక్ కలర్ని అప్లై చేస్తాను. దానికి షార్ట్కట్కి ఆల్ట్ బ్యాక్ స్పేస్ అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలి అంటే ఓన్లీ ఇలా సెలక్షన్ మాత్రమే మూవ్ అవుతుంది. మనం డ్రాగ్ చేసిన షేప్ అనేది మూవ్ అవుతుంది. సో దీన్ని సెలక్షన్ తీసేయాలి అంటే మెనూ బార్లో సెలక్షన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డీసెలెక్ట్, షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl D.
ఈ డీసెలెక్ట్ అనేది మనం క్లిక్ చేస్తే ఆ సెలక్షన్ అనేది పోతుంది తర్వాత ఇప్పుడు ఇది మనం దీన్ని మూవ్ టూల్ అనే సహాయంతో, ఇది కనపడుతుంది యారో రఫ్లో, ఇది మూవ్ టూల్ అనమాట. మూవ్ టూల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్ని కానీ ఒక ఇమేజ్ని కానీ దేన్నైనా సరే మనం ఒక చోట నుండి ఇంకో చోటకి మూవ్ చేయడానికి ఉపయోగపడేది మూవ్ టూల్. అండ్ అలాగే దీన్ని ఇంకోటి ఏంటంటే ఒక డాక్యుమెంట్లో ఉన్న ఒక ఇమేజ్ని కానీ ఒక కంటెంట్ని కానీ ఒక డాక్యుమెంట్లో ఉన్నదాన్ని ఇంకో డాక్యుమెంట్లో కాపీ లేదా మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడేది మూవ్ టూల్ అనమాట. సో ఈ మూవ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ మూవ్ టూల్ మనం ఏంటంటే దీన్ని లేయర్గా కన్వర్ట్ చేసి తీసుకోవాలి, తీసుకుంటేనే అది మూవ్ అవుతుంది. మనం లేయర్గా కన్వర్ట్ చేసుకోకుండా మనం తీసుకున్నాం కాబట్టి అది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో ఫిక్స్ అయిపోయింది, అంటే లాక్ అయిపోయింది, అందుకని మూవ్ అవ్వట్లేదు. కాబట్టి దాన్ని లేయర్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకో ఆప్షన్ చెప్తాను, అండు. అంటే మనం ఆల్రెడీ చేసిన దాన్ని బ్యాక్ రావడానికి అండూకి షార్ట్కట్కి Ctrl+Z. ఓకే, Ctrl+Z అనేది మీరు ప్రెస్ చేస్తే ఒక్క స్టెప్పే బ్యాక్ వస్తారు. అలా కాకుండా అండు అనేది మోర్ టైమ్స్ మనం బ్యాక్ రావాలి అనుకుంటే Ctrl+Alt+Z అనేది ప్రెస్ చేస్తే మోర్ టైమ్స్ మనం ఎన్ని టైమ్స్ చేసాం అన్ని టైమ్స్ బ్యాక్ వచ్చేస్తాం. చూసే కంప్లీట్గా ఫస్ట్కి వచ్చేసాను. ఓకే, పోయింది కదా. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం రెక్టాంగిల్. దీని మీద షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాం. రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని లేయర్ కన్వర్ట్ చేసుకోవాలంటే మనం లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక న్యూ లేయర్ అనేది వస్తుంది. దీనికి షార్ట్కట్ కీ కూడా మనం ఆల్రెడీ అక్కడ మీకు కనపడే ఉంటుంది. షార్ట్కట్ కీ మీరు చూసే ఉంటారు, మళ్ళీ చూపిస్తా. లేయర్, న్యూ లేయర్, ఇక్కడ లేయర్ చూసారు కదా, Ctrl+Shift+N. ఇక్కడే షార్ట్కట్ కీ నేను కీబోర్డ్లో ప్రెస్ చేసిన Ctrl+Shift+N అనేది ప్రెస్ చేస్తే లేయర్ అని బాక్స్ ఓపెన్ అవుతుంది. లేయర్ 1 న్యూ లేయర్ కింద నేమో మనం ఓకే చేస్తే ఇప్పుడు ఇది లేయర్గా కన్వర్ట్ అయింది. అంటే మనం దీన్ని లేయర్గా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫోర్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఫోర్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను. దీన్ని డీసెలెక్ట్ చేయాలి, ఆల్రెడీ మీకు చెప్పాను. Ctrl+D ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోవాలి. ఈ రెక్టాంగిల్ మార్కెట్ టూల్కి షార్ట్కట్కి M అని చెప్పాను. మూవ్ టూల్కి షార్ట్కట్కి ఇక్కడ చూసారు కదా, మూవ్ టూల్ V. మన కీబోర్డ్లో V అనే బటన్ ప్రెస్ చేస్తే మూవ్ టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. M అనే బటన్ ప్రెస్ చేస్తే మార్క్యూ టూల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు షేప్ చూసారు కదా, ప్లస్ షేప్ కనిపిస్తే మార్క్యూ టూల్లో మనం సెలెక్ట్ అయ్యింది. అదే V అనే బటన్ ప్రెస్ చేస్తే యారో మార్క్ వస్తుంది, అంటే మూవ్ టూల్ సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మూవ్ టూల్తో మనం దీన్ని డాక్యుమెంట్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం చక్కగా మూవ్ చేసుకోవచ్చు. పైన కావాలంటే పైన పెట్టుకోవచ్చు, కింద కావాలంటే కింద పెట్టుకోవచ్చు. ఓకేనా, అది. అండ్ అలాగే ఇప్పుడు ఈ షేప్ని మనం ఇదే రెక్టాంగిల్ మార్కెట్ టూల్ని యూజ్ చేసి ఇందులో ఇది మనకి కంప్లీట్ కావాలి. ఒక హాఫ్ అంటే పై నుండి సగానికి మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ హాఫ్ వరకు మనకు అవసరం లేదు అనుకుంటే హాఫ్ని కట్ చేయాలంటే అది సెలెక్ట్ చేసుకున్న మార్కెట్ టూల్తోనే డిలీట్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేస్తే ఓకే, హాఫ్ అర్థమైందా? ఒక నిమిషం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఓకే, రెక్టాంగిల్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాం, డ్రాగ్ చేసుకున్నాం, న్యూ లేయర్ తీసుకున్నాం. ఓకే, ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను. ఓకే, డీసెలెక్ట్ Ctrl+D, మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్కట్కి V. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడికి ఉంటే అక్కడికి మూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని హాఫ్ మనం కట్ చేసి ఇక్కడ వరకు మనం క్రాఫ్ కట్ చేసుకుని మనకు అవసరం లేదనుకుంటున్నాం. సో అది అక్కడ వరకు సెలెక్ట్ చేసి మన కీబోర్డ్కి బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేస్తే అక్కడ వరకు అనేది అది కట్ అయిపోతుంది. ఓకే, అది అలా కట్ చేసుకోవడానికి కూడా మనకు అది
యూజ్ అవుతుంది. లేదు అనుకుంటే కంట్రోల్ Z కోసం మనం ఆ పార్ట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ వరకు మనం కాపీ చేసుకోవాలి. మనకు మొత్తం షేప్ కాకుండా ఆ పార్ట్ వరకు, ఆ షేప్ అంతవరకే మనకు కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ చేసుకుని అది అంతవరకు మనకి కాపీ అయి వస్తుంది అనమాట. సో దాన్ని మనం మూటలతో ఇలా మూవ్ చేసుకుంటే చూడండి, మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకుని అంతవరకు మనకి కాపీ పేస్ట్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ అలాగే రెక్టాంగిల్ మార్కింగ్ టూల్తో మనం ఒక బార్డర్, అంటే ఒక బార్డర్ టైప్లో షేప్కి ఇప్పుడు డ్రా చేసుకున్నాం. సేమ్ అదే దాన్ని మనం ఒక బార్డర్ టైప్లో డ్రా చేసుకోవాలంటే ఇలా రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ తీసుకొని, ఇప్పుడు ఇది కంప్లీట్ ఫుల్ కలర్ కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఓన్లీ ఈ బ్లింకింగ్ కనిపిస్తుంది, ఓన్లీ బార్డర్ వరకే మనకి కలర్ కావాలి, చుట్టూ అంటే ఒక లైన్లా కావాలి అంటే ఇక్కడ రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift అండ్ లేయర్ అనేది Ctrl+Z అది డ్రాగ్ చేసుకుందాం. Ctrl+Shift అండ్ న్యూ లేయర్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ టూల్ బాక్స్లో మెనూ బార్లో ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్ట్రోక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ స్ట్రోక్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే స్ట్రోక్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో విడ్త్ అన్న దగ్గర మనం ఎంత పెట్టుకుంటే అంత థిక్నెస్ అనేది లైన్ యొక్క థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ లైన్ థిక్నెస్ ఇక్కడ 5 ఉంది. సో నాకు 10 కావాలి. సో నేను 10 పెట్టుకున్నాను. కలర్ బాక్స్ దగ్గర మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. బ్లాక్ కలర్ డిఫాల్ట్గా ఉంటుంది. మనం కలర్ కావాలంటే దీని మీద క్లిక్ చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను బ్లాకే డిఫాల్ట్ చేస్తున్నాను. లొకేషన్ అంటే ఇది పక్క సెంటర్లో ఉండాలి. ఓకే, సెంటర్ లొకేషన్ పెట్టుకోవాలి. మిగతా మోడ్స్ అవన్నీ నార్మల్గా దీన్ని ఓకే చేసామంటే చూసారా మీరు, ఇలా నాకు 10 పిక్సెల్ థిక్నెస్తో మనకి చుట్టూ అలా ఒక బార్డర్ లాగా వచ్చింది. దీన్ని డీసెలెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, Ctrl+D అనేది డీసెలెక్ట్ చేస్తే అది డీసెలెక్ట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం మూవ్ టూల్ సహాయంతో ఆల్రెడీ లేయర్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మూవ్ టూల్ సహాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్లో నాకు ఫుల్ ఫ్రేమ్ అవసరం లేదు, ఒక హాఫ్ ఫ్రేమే కావాలి. సో రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ మనం సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్కి ఎం అని ప్రెస్ చేస్తే రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ సెలెక్ట్ అవుతుంది. హాఫ్ అంటే పర్టికులర్ ఈ హాఫ్ వరకు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ అనేది ప్రెస్ చేస్తే హాఫ్ అనేది కట్ అయిపోతుంది. సో Ctrl+D చేస్తే హాఫ్ అనేది ఉంటుంది. అలా మనం ఆ రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ అనే దాన్ని యూజ్ చేసి రెక్టాంగిల్ టైప్లో మనకి షేప్స్ కానీ లైన్ షేప్ కానీ నార్మల్ షేప్ కానీ మనకి ఎలా కావాలంటే అలా మనం ఈ రెక్టాంగిల్ షేప్ టైప్ మనం చేసుకోవడానికి రెక్టాంగిల్ షేప్లో మనకి ఈ రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం మనకి కంప్లీట్గా నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అది క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో టూల్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ దీంట్లో న్యూ డాక్యుమెంట్ 4x6. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సెకండ్ ఎలిప్టికల్ మార్కింగ్ టూల్ అంటే రౌండ్ షేప్. ఇప్పుడు నీకు ఆల్రెడీ రెక్టాంగిల్ షేప్ నేను చెప్పాను. రెక్టాంగిల్ షేప్లో మనం ఒక షేప్ కానీ ఒక బార్డర్ కానీ మనం డ్రా చేసుకోవడానికి, లేదంటే ఆ షేప్లో మనం ఏదైనా ఒక కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకోవడానికి, లేదంటే కట్ చేసుకోవడానికి, డిలీట్ చేసుకోవడానికి రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ అనేది వాడతాం. సో అలాగే ఎలిప్టికల్ మార్కింగ్ టూల్ ఇది సేమ్ దానికిలాగే ఎలిప్టికల్ షేప్ అనమాట. ఇది నార్మల్గా డ్రా చేస్తే ఎలిప్టికల్ ఇలా వంకర టింకర్గా వస్తుంది. ఫ్రీగా అది ఈ షేప్ అనేది ఫ్రీగా డ్రా అవుతుంది. ఇలా కాకుండా మనకి ఒక పర్టిక్యులర్ అంటే ఒక ఈక్వల్గా మనకి డీసెలెక్ట్ చేసాం. మనకి ఎలిప్టికల్ టూల్ అనేది ఈక్వల్గా రావాలి అంటే షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి పట్టుకొని మనం దీన్ని డ్రాగ్ చేసుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా అన్ని వైపులా సమానంగా ఇలా ఒక ఎలిప్టికల్ టూల్ వస్తుంది. సో డ్రా చేసుకున్న తర్వాత న్యూ లేయర్ Ctrl+Shift+N అనేది ప్రెస్ చేస్తే న్యూ లేయర్ అని వస్తుంది. దీన్ని ఓకే చేసుకుంటే దీని లేయర్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా ఫోర్గ్రౌండ్ కలర్ Alt+Backspace చేస్తే ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. Ctrl+D డీసెలెక్ట్ చేస్తే
బ్లింకింగ్ సెలక్షన్ అనేది డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిప్టికల్ టూల్ అనేది సర్కిల్ షేప్లో క్రియేట్ అయిపోయింది. సర్కిల్ షేప్లో ఒక షేప్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ లేయర్కి మనకి ఎలా కావాలంటే అలా ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని రెక్టాంగిల్ మార్కే టూల్తో కానీ లేదంటే ఎలిప్టికల్ మార్కే టూల్తో కానీ మనం హాఫ్కి కావాలనుకుంటే కట్ చేసి తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కాపీ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా నేను రెక్టాంగిల్తో చెప్తున్నాను. రెక్టాంగిల్ టూల్స్ తీసుకున్నాను. హాఫ్కి దీన్ని ఇలా సెలెక్ట్ చేశాను. నాకు హాఫ్ పార్టే కావాలి, మిగతా హాఫ్ పార్ట్ చేశాను. బ్యాక్ స్పేస్ కట్ అయిపోయింది. కంట్రోల్ డి చూసారా, హాఫ్ సర్కిల్ మాత్రం ఉంది. ఇలా మనం కట్ చేసుకోవచ్చు. కంట్రోల్ డి కొడితే ఒక స్టెప్ బ్యాక్ వస్తాము. కంట్రోల్ ఆల్ట్ డి అంటే 4 స్టెప్స్ బ్యాక్ వస్తాం. ఓకే, అది లేదు. ఇప్పుడు ఎలిప్టికల్ టూల్తోనే మనం దీన్ని కట్ చేసుకుందాం. ఎలిప్టికల్ టూల్ మనం రెక్టాంగిల్ మార్క్ టూల్ కాకుండా ఎలిప్టికల్ మార్క్యూ టూల్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎలిప్టికల్ షేప్లోనే దీన్ని డ్రా చేసుకుంటున్నాం. ఇలా పర్టికులర్ నేను డ్రా చేశాను. అంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ చెప్పాను, చంద్రుడు సరికి ఆకారం చెప్పే కదా, ఇలా పర్టికులర్గా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన పార్ట్ డిలీట్ చేశాను. కంట్రోల్ డి. ఇలా నాకు ఈ షేప్ కావాలి. సో అలా మనకి కావాల్సిన విధంగా రెక్టాంగిల్ అండ్ ఎలిప్టికల్ మార్క్ టూల్స్ రెండింటిని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా షేప్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని కంప్లీట్గా డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు సేమ్ ఎలిప్టికల్ మార్క్ టూల్కి కూడా మనం బార్డర్ టైప్ చేసుకోవాలంటే ఇలా చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ అండ్ డ్రా చేసుకున్నాక లేయర్ చేసుకోవాలి. దాన్ని చేసుకున్నాక చెప్పే కదా, మళ్ళీ సేమ్ ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ విడ్త్ ఎంత కావాలి, ఇందాక 10 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను 5 పెట్టుకుంటున్నాను. కొద్దిగా థిక్నెస్ తగ్గించుకోవడానికి 5 పెట్టుకున్నాను. ఓకే చేస్తే మనకి థిక్నెస్ చూసారు కదా, ఇందాక దానికి ఇప్పుడు కంట్రోల్ డి సెలెక్ట్ చేసాం. ఇందాక బాగా థిక్నెస్ లైన్ అనేది థిక్గా వచ్చింది. ఇప్పుడు లైన్ అనేది థిక్నెస్ తగ్గింది. సో అలా మనకి ఎలా కావాలంటే అలా ఆ ఎలిప్టికల్ మార్కెట్ రెక్టాంగిల్ మార్కెట్ ఈ రెండింటిని యూజ్ చేసి రెక్టాంగిల్ మార్కెట్ యూజ్ చేసి రెక్టాంగిల్ షేప్లో ఎలిప్టికల్ మార్కెట్ యూజ్ చేసి ఎలిప్టికల్ షేప్లో మనకు కావాల్సిన విధంగా వీటిని షేప్స్ అనేవి ఇలా బార్డర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వాటిని మనకు కావాలంటే మా షేప్స్లో యూజ్ చేసి ఆ షేప్స్లో మనం వాటిని కట్ చేసుకోవడం, కాపీ చేసుకోవడం కూడా మనం చేసుకోవచ్చు. ఇలా ఈ 2 టూల్స్ని యూజ్ చేసి ఒక షేప్స్ అనే వాటిని మనం ఎలా కావాలనుకుంటే అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక దీంట్లో థర్డ్ ఆప్షన్ సింగిల్ రో మార్కెట్ టూల్. ఈ సింగిల్ రో మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏంటంటే జస్ట్ డాక్యుమెంట్లో జస్ట్ ఒక క్లిక్ చేస్తే సింగిల్ రో అంటే ఒక రో టైప్లో మనకు ఒక బార్డర్ కానీ లైన్ కావాలి అంటే మనం ఫ్యూచర్లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి అక్కడక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. సింగిల్ రో అంటే డాక్యుమెంట్లో ఎక్కడన్నా ఒక సింగిల్ రో లైన్ కావాలి అంటే ఈ సింగిల్ రో మార్కెట్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ సింగిల్ రో మార్కెట్ టూల్ని మనం సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ మీద సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లేయర్ కన్వర్ట్ చేసుకోవాలి. లేయర్గా చేసుకున్న తర్వాత ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనం అప్లై చేసుకుందాం. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాం. మీకు కనిపించట్లేదు. సో దీన్ని మోడ్ మార్చాను కదా, ఫుల్ స్క్రీన్ విత్ మెనూస్. దీన్ని జూమ్ చేసుకుంటే కానీ మనం అప్లై చేసింది కంట్రోల్ దీన్ని మనం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే కానీ ఒక నిమిషం దీన్ని మనం అది జూమ్ చేసుకుంటే కానీ మనకు అది కనిపించదు అనమాట. అర్థమైంది? ఇక్కడ కంట్రోల్ చేయండి. చూసారు కదా ఎలా ఉంటుంది. దీన్ని థిక్నెస్ మనం ఇలా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవడానికి యూజ్ అయింది. ఆ లైన్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుద్ది. దీంట్లో ఇప్పుడు ఇది బ్లింకింగ్ సెలక్షన్ ఉంది. దీని థిక్నెస్ అనేది పెంచుకోవాలంటే దీనికి ఇంకొక ఆప్షన్ ఉంది, బ్లింకింగ్ సెలక్షన్లోకి వెళ్ళి దీంట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్. దీనికి షార్ట్కట్కి ఇక్కడ లేదు, నేను చెప్తాను. ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అనేది మనకి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అనేది ఒకటి అవుతుంది. ఇక్కడ మిడ్ పాయింట్ అని మీకు కనిపిస్తుంది కదా, దీన్ని పట్టుకొని మనం కిందకి డ్రాగ్ చేసినట్టయితే
దీని థిక్నెస్ అనేది లేయర్ కింద మనం దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అప్లై చేసాం. కంట్రోల్ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్కి షార్ట్ కట్కి చెప్తాను, Ctrl+T చేస్తే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అయింది. దీన్ని ఇలా మిడ్ పాయింట్ పట్టుకొని మనం డ్రాగ్ చేసుకుంటే దాని యొక్క థిక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని జూమ్ అవుట్ చేసుకొని చూసుకుంటే ఇప్పుడు చూసారా మీకు కనిపిస్తుంది కదా. ఇంకా ఇది కనిపించాలంటే మిడ్ పాయింట్ పట్టుకొని మనం ఇంకొంచెం డ్రాగ్ చేసుకుంటాం, కనిపిస్తుంది కదా. అది ఈ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ పోవాలి అంటే మన కీబోర్డ్లో ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ పోతుంది, కానీ బ్లింకింగ్ సెలక్షన్ అయితే అలాగే ఉంటుంది. సో ఆ బ్లింకింగ్ సెలక్షన్ పోవాలంటే దానికి షార్ట్ కట్కి ఆల్రెడీ చెప్పాను కదా, డీసెలెక్ట్కి Ctrl+D డీసెలెక్ట్ పోతుంది. ఇలా ఒక లైన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి, అది ఇలా ఒక అడ్డంగా ఒక లైన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యేది ఈ సింగిల్ రో మార్క్ టూల్. అండ్ అలాగే నిలువుగా ఒక లైన్ని క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ అలాగే మనకి సింగిల్ కాలమ్ మార్క్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సింగిల్ కాలమ్ మార్క్ టూల్ క్లిక్ చేసుకొని ఇలా డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా నిలువుగా అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనం సింగిల్ రో మార్క్ టూల్తో ఒక సింగిల్ రో అనేది ఎలా క్రియేట్ చేసుకున్నాం, అలాగే సింగిల్ కాలమ్ మార్క్ టూల్తో ఒక సింగిల్ కాలమ్ అనేది మనం అలాగే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తాం. అండ్ మూటూలు కూడా మీకు అర్థమైంది కదా. మూటూలు అనేది ఏంటంటే ఒక కంటెంట్ని దీంట్లో ఆల్రెడీ ఒక షేప్ కానీ కంటెంట్ కానీ ఒక చోట నుండి ఇంకో చోటకి మూవ్ చేసుకోవడానికి మూటూలు ఉపయోగపడుతుంది. అలాగే ఒక డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ ఇంకో డాక్యుమెంట్లోకి కాపీ చేసుకోవడానికి లేదా మూవ్ చేసుకోవడానికి కూడా మూటూలు అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందని మన ఫ్యూచర్లో వర్క్ చేస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకే, క్లోజ్ చేస్తాను. నో సేవ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న లేజర్ టూల్లో మనకి ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది. అంటే దీంట్లో ఇంకా టూల్స్ ఉన్నాయి. దీన్ని రైట్ క్లిక్ చేస్తే దీంట్లో 3 టూల్స్ ఉంటాయి. లేజర్ టూల్, పాలిగాన్ లేజర్ టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఇమేజ్ని మనం ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అనే బటన్ వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు మీ సిస్టంలో ఇమేజెస్ అనేవి సేవ్ అయ్యి లేకపోతే డౌన్లోడ్ ఏమైనా చేసుకోండి. లేవు అనుకుంటే కనుక మై కంప్యూటర్స్లోకి వెళ్ళి అందులో C డ్రైవ్ ఓపెన్ చేసి అందులో ఆల్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తే అందులో అడోబ్ అనే ఉంటుంది. అడోబ్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఫోటోషాప్ ఉంటుంది. ఫోటోషాప్ అనేది ఓపెన్ చేస్తే దాంట్లో శాంపిల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇందులో కొన్ని ఇమేజెస్ అనేవి ఉంటాయి. ఇవి కనిపించాలంటే ఇక్కడ థంబ్నెయిల్స్ అనేవి కొంచెం లార్జో మీడియమో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇదిగో ఈ డక్ ఇమేజ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఓకే, అది మీకు ఈ డక్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, అది ఈ డక్ ఇమేజ్ అనేది నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఈ డక్ ఇమేజ్ వచ్చేసి ఇప్పుడు తీసుకున్నాను కదా. ఓకే, అది ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ లేజర్ టూల్ ఉంది కదా, ఈ లేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. లేజర్ టూల్ని చేసుకున్నాం ఏంటంటే పర్టికులర్ ఇప్పుడు ఈ డక్ ఇమేజ్ మొత్తం నాకు ఓన్లీ హెడ్ వరకు కావాలి అంటే ఈ లేజర్ టూల్తో ఇలా కంటిన్యూగా మౌస్ పాయింటర్ అనేది వదలకుండా ఇలా కంటిన్యూగా మనకి కావాల్సిన పర్టికులర్ పార్ట్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే మొదలుపెట్టినా ఆ పాయింట్ని ఎండ్ పాయింట్తో కలపాలి. అలా కలిపే వరకు వదలకుండా మనం చేస్తే అది వదిలేస్తే అప్పుడు కలిపాక వదిలేస్తే అది సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చింది కదా, అది ఈ పర్టికులర్ పార్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం కావాలనుకుంటే కీబోర్డ్లో డిలీట్ అనే ఆప్షన్తో కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే Ctrl+Z చేశాను అండు. కాపీ చేసుకోవాలనుకున్న కాపీ Ctrl+C Ctrl+V ఓ పర్టికులర్ పార్ట్ ఇప్పుడు 3 టూల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ చేస్తే మనకి ఇది కాపీ అయింది. చూడండి ఈ పర్టికులర్ పార్ట్ కనబడింది మనకు కదా. అది ఇలా పర్టికులర్ పార్ట్ని మనం పర్టికులర్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలన్నా లేదంటే కాపీ చేసుకోవాలన్నా ఈ లేజర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, దీన్ని అండూ చేస్తున్నా కంప్లీట్గా. స్టార్టింగ్కి వచ్చేసాను. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఇంకో టూల్ అదేంటి అంటే
పాలిగాన్ లాజర్ టూల్. ఈ పాలిగాన్ లాజర్ టూల్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న టూల్ వచ్చేసి లాజర్ టూల్. అదేంటంటే కంటిన్యూగా మనం పాయింట్ అనేది వదలకుండా ఎక్కడైతే స్టార్ట్ చేసాం మౌస్ పాయింట్ అనేది లెఫ్ట్కి ప్రెస్ చేసి అలాగే పట్టుకొని మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వదలకుండా డ్రాగ్ చేసుకుంటూ మనం సెలెక్ట్ చేసుకుంటేనే ఆ పార్ట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ పాలిగాన్ లాజర్ టూల్ ఏంటంటే ఒక పాయింట్ టు పాయింట్ అనమాట. అంటే ఇక్కడ ఒక క్లిక్ చేసామంటే ఇక్కడ ఒక పాయింట్ మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, అది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇక్కడ నేను ఒక పాయింట్ స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి పాయింట్ టు పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఇదిగోండి ఇలా మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్, అర్థమైందా? అలా మనం క్లిక్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి. ఇలా ఒక్కొక్క పాయింట్ మనం క్లిక్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇలా డ్రాగ్ ఇమేజ్ మీదకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ నుంచి ఆ షేప్ కర్వ్ ఎక్కడ వరకు ఉందో, ఆ షేప్ ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు ఇక్కడ ఒక క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక క్లిక్, నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక క్లిక్, నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక క్లిక్, ఇక్కడ వరకు ఒక క్లిక్, నెక్స్ట్ ఇక్కడికి క్లిక్, ఇక్కడ వరకు క్లిక్, ఇక్కడికి ఒక క్లిక్, నెక్స్ట్ ఇక్కడికి క్లిక్, ఇక్కడ నుంచి క్లిక్. ఇలా ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ క్లిక్ చేసుకుంటూ మనం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎండింగ్ పాయింట్ మనం కలపాలి. అలా కలిపినప్పుడు మనకి ఇలా బ్లింక్ సెలెక్షన్ అనేది వస్తుంది, బ్లింకింగ్ సెలెక్షన్. సో ఇలా మనం పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క పాయింట్ మనకి కావాల్సిన ప్లేస్ ప్రకారం మనం పాయింట్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే అది బ్లింకింగ్ అయ్యి అంతవరకు సెలెక్ట్ అవుతుంది. దాన్ని మనం కావాలంటే కాపీ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇలా పాయింట్ టు పాయింట్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి పాలిగాన్ లాజర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ రెండు టూల్స్ అనేవి ఏంటంటే మనకి సెలెక్షన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ సెలెక్షన్ కావాలి మనకి అంటే దీన్ని డీసెలెక్ట్ చేసేస్తాను. మనకి దీంట్లోనే లాస్ట్ అండ్ ఫైనల్ టూల్, చాలా ఇంపార్టెంట్ టూల్, మనకు బాగా ఉపయోగపడే టూల్, మ్యాగ్నెటిక్ లాజర్ టూల్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ లాజర్ టూల్ అనేది మనకి ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ ఆప్షన్ టైప్లో ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అంటే వైట్, ఇప్పుడు చుట్టూ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కదా, ఇలా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఒక ఇమేజ్ ఒక సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే దాన్ని మనం చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డక్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ డక్ అనేది వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. అలా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక ఇమేజ్ అనేది ఉంటే ఈ డక్ని మనం ఇప్పుడు మీకు ఎల్లో కలర్ డక్ ఎలా అయితే కనపడుతుందో అలా ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఓన్లీ డక్ని మాత్రమే మనం నీట్గా కట్ చేసి తీసుకోవాలి. అంటే ఈ మ్యాగ్నెటిక్ లాజర్ టూల్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని ఎలా అంటే ఇలా చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ నుంచి ఇలా జస్ట్ ఒక క్లిక్ స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసుకొని మనం ఇంకా ఎక్కడా కూడా మనం క్లిక్ చేయాల్సిన అవసరం, జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటూ దాన్ని అమ్మటే జాగ్రత్తగా మనం దాని అమ్మటే ఒక బార్డర్ టు బార్డర్గా ట్రాక్ చేసుకుంటూ ఇలా. చిన్నప్పుడు మీరు ఏంటంటే బొమ్మలు గీసేటప్పుడు పేపర్ కింద కార్బన్ పేపర్ పెట్టి పైన బొమ్మ మీద అదే దాని లైన్ మీద ఇలా పెన్సిల్తో గీసుకుంటూ వెళ్తారు చూసారా, అలా మనం అలా నీట్గా జాగ్రత్తగా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అదే చక్కగా దాన్ని సెలెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా చక్కగా మనం దాని లైన్ టు లైన్ ప్రకారం చక్కగా నీట్గా చేసుకోవాలి. మీరు కొంచెం పక్కకి వెళ్ళినా సరే అది మిస్ అయిపోతుంది. ఇలా ఒకవేళ పక్కకి వెళ్ళిపోయాం మనకి లేదు అనుకుంటే దీన్ని ఏం చేయాలంటే పెట్టాం, జాగ్రత్తగా మనం డ్రా చేసుకుని ఇలా పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటే 2-3 స్టెప్స్ 1-2 స్టెప్స్ వెళ్ళిపోతాయి. మనం ఏంటంటే ఇలా బ్యాక్ స్పేస్ అనేది చేసుకొని మనం అది ఇలా బ్యాక్ స్పేస్ అనేది నొక్కితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది.
లేదు ఆ సెలక్షన్ కంప్లీట్గా తీసేయాలి అనుకుంటే ఎస్కేప్ అనేది ప్రెస్ చేస్తే సెలక్షన్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో మనం జాగ్రత్తగా చక్కగా లైన్ టు లైన్ చూసుకొని చక్కగా లైన్ ఎమ్మటే జాగ్రత్తగా నిదానంగా, తొందరపడద్దు, ఫాస్ట్గా చేసేయాలని తొందరపడకుండా జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటూ ఇలా లైన్ టు లైన్, లైన్ ఎమ్మటే లైన్ టు లైన్, లైన్ ఎమ్మటే జాగ్రత్తగా మీరు మూవ్ చేసుకుంటూ ఉంటే అది మీకు ఆటోమేటిక్గా చక్కగా నీట్గా సెలక్షన్ తీసుకుంటుంది. దాన్ని చక్కగా డ్రాగ్ చేసుకోండి నీట్గా, చక్కగా ఇలా చేశారు కదా, ఇలా చక్కగా నీట్గా డ్రాగ్ అవుతుంది. అలా జస్ట్ అలా మీరు దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఓకే, అలా చక్కగా నీట్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఎండింగ్ పాయింట్ అనేది మనం కలవాలి ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర. ఓకే, చూసుకొని జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. ఓకే, కలుపుకోగానే బ్లింకింగ్ సెలక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చూసారు కదా, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిందో అది. ఇప్పుడు దీన్ని మనం కాపీ పేస్ట్ చేసుకున్నట్టే Ctrl+C Ctrl+V చేసుకుంటే ఇది కాపీ పేస్ట్ అని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను మోటోలు తీసుకొని దీన్ని కొంచెం జరిపితే చూసారు కదా, డక్ అనేది ఎలా చక్కగా క్రాప్ అయిందో. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేకుండా ఓన్లీ డక్ మాత్రమే మనకు చక్కగా కట్ అయి వచ్చేసింది. అలా కొద్దిగా ఇక్కడ మీకు వైట్ కనిపిస్తుంది. నేను కొంచెం మీకు ప్రాక్టీస్లో చెప్పాను కాబట్టి చెప్పడం కోసం చేశాను. మీరు కొంచెం జాగ్రత్తగా చేస్తే ఆ వైట్ కూడా రాకుండా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక ఇమేజ్ని మనం కట్ చేసుకోవడానికి మ్యాజిక్ వండర్ టూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ మ్యాజిక్ వండర్ టూల్తో మనం 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. కొద్దిగా కష్టంగా ఉంది. ఓకే, సో ఇంకొంచెం ఈజీగా మనం చేసుకోవాలి అంటే సింగిల్ క్లిక్తో. ఓకే, ఒక సింగిల్ క్లిక్తో మనం దాన్ని కట్ చేసుకోవడానికి సింపుల్గా మీకు ఒక ఆప్షన్ చెప్తా. ఇప్పుడు మీకు ఇక్కడ విండోస్లోకి వెళ్ళి మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ ప్యాలెట్స్, దీన్ని ప్యాలెట్స్ అంటారని చెప్పే కదా, ప్యాలెట్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ లాక్ అయి ఉంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి లేయర్ అని వస్తుంది 0. దీన్ని ఓకే చేస్తే ఆ లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది అంటే ఇలా వైట్ కానీ ఏదైనా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉన్న ఇమేజ్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ని మనం ఒక సింగిల్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి, ఒక సింగిల్ క్లిక్తో ఇమేజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అనుకుంటే మనకి మ్యాజిక్ వాంటెడ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ మ్యాజిక్ వాంటెడ్ టూల్ ఓన్లీ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్కి మాత్రమే యూజ్ అవుతుంది. మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే మనకి కట్ చేయడానికి ఈజీ అవ్వదు. సో సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఇక్కడ సింగిల్ కలర్ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ ఉంది కాబట్టి ఈ వైట్ కలర్ మీద మనం జస్ట్ ఒక క్లిక్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారని మ్యాజిక్ వండర్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ టాలరెన్స్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ టాలరెన్స్ అనేది పక్కాగా 100 ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే అది 100లో ఉంటుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేశారంటే వైట్ కలర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కంప్లీట్గా సెలక్షన్ అయిపోతుంది. సెలక్షన్ అయిపోయింది కదా, మనం ఇక్కడ లాగ్ కూడా రిమూవ్ చేసుకుందాం. మీకు కనపడుతుంది కదా, ఇక్కడ లాగ్ కూడా మనం రిమూవ్ చేసుకున్నాం. ఇది కంప్లీట్గా ఒక క్లిక్తో మనం వైట్ కలర్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని Ctrl+D అని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ అనేది తీసుకుంటే చూడండి డక్ అనేది చక్కగా నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయింది చూసారా. అది ఇలా ఈజీగా ఒక సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏదైనా ఇమేజ్ని మనం ఇలా మ్యాజిక్ వాంటెడ్ టూల్ని యూజ్ చేసి ఒక సింగిల్ క్లిక్తో ఆ సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ని చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టూల్. ఈ క్రాప్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే చూపిస్తా. ఇక్కడ ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనే క్లిక్ చేసైనా మనం ఇమేజెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీని షార్ట్కట్కి Ctrl+O ప్రెస్ చేసినా మనకి ఓపెన్ అనే బటన్
విండో అనేది ఓపెన్ అవుతుంది. అలా ఏం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ ఖాళీ ప్లేస్ దీన్ని వర్కింగ్ ఏరియా అని అంటారని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ వర్కింగ్ ఏరియాలో మౌస్తో డబల్ క్లిక్ అనేది చేస్తే మనకు ఓపెన్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇలా అయినా మనం ఇమేజెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోటో అనేది ఓపెన్ చేసుకున్నాను. ఈ ఫోటో ఓకే. ఇప్పుడు ఈ ఫోటోలో మనకి నేనేం చేస్తున్నా అంటే అని ఇప్పుడు ఇది ఫోటో ఉంది. సో ఈ ఫోటోలో నాకు ఇది కొంచెం ఫుల్ సైజ్ ఫోటోలా కనిపిస్తుంది. సో దీంట్లో నాకు ఓన్లీ పర్టికులర్ ఈ హెడ్ పార్ట్ వరకు మాత్రమే మనకి కావాలి. అంతవరకే మనం ఇమేజ్ కావాలి అంటే ఈ క్రాప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని హెడ్ పార్ట్ వరకు ఓకేనా. సారీ, ఇలాగ వచ్చినప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయండి అవుతుంది. హెడ్ పార్ట్ వరకు దాన్ని జాగ్రత్తగా ఇలా ఇది ఈ పార్ట్ వరకు ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ వరకు మాత్రం నాకు కావాలి. సెలెక్ట్ చేసుకున్నాం చూసారు కదా. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని అలా డ్రాగ్ చేసి ఎండ్ పాయింట్ ఇక్కడ వదిలేయంగానే మనం మౌస్ని చూసారు కదా మీకు డిఫరెన్స్. మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాం అది మాత్రమే హైలైట్గా కనిపిస్తూ మిగిలింది కొంచెం డల్ కలర్లో కనిపిస్తుంది. అంటే కింద ఉన్నది సెలెక్షన్ డల్ కలర్లో ఉన్న సెలెక్షన్ అవ్వాలి. మనం ఎంతవరకు కావాలో సెలెక్ట్ చేసుకున్నాం అంతవరకు ఉన్నది మాత్రమే ఇమేజ్ హైలైట్ అవుతుంది. సో అంతవరకు మనం క్రాప్ టూల్తో సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్లో ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేస్తే అంతవరకు ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. ఓకే, అది ఇలా ఒక క్రాప్ టూల్ని యూస్ చేసి ఒక ఇమేజ్ని కానీ ఒక కంటెంట్ని కానీ దేనైనా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఒక పర్టికులర్ పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవడానికి ఈ క్రాప్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీన్ని క్లోజ్ చేసిన నో సేవ్. అండ్ మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ టూల్స్ అనేవి యూస్ చేసేటప్పుడు మీ సిస్టంలో ఏదైనా ఇమేజెస్ని మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఓపెన్ చేసి మీరు ఏ ఇమేజ్ని అయితే చేయాలనుకున్న ఇమేజ్ని ఓపెన్ చేసుకున్నప్పుడు ఇదే ఇమేజ్ మీద మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల చేసి మీరు దాన్ని సేవ్ చేస్తారు అంటే మీ ఒరిజినల్ ఇమేజ్లో ఆ చేంజెస్ మీరు చేసి సేవ్ చేసేయగానే ఆ ఒరిజినల్ ఇమేజెస్లో సేవ్ అయిపోతాయి. సో మీకు ఒరిజినల్ ఇమేజ్ అనేది కంప్లీట్గా పాడైపోతుంది. అలా కాకుండా మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఏదైనా వర్క్ చేయాలనుకున్నా సరే డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోగానే ముందు ఆ డాక్యుమెంట్ని డూప్లికేట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఏదైనా చేంజెస్ తప్పు చేసినా ఏదైనా చేసినా ఒరిజినల్ ఇమేజ్ అనేది సేఫ్గా జాగ్రత్తగా అలాగే సేవ్ ఉంటుంది. డూప్లికేట్ ఇమేజ్లో మనం వర్క్ చేసుకొని కావాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే దాన్ని కంప్లీట్ తీసుకోవచ్చు. సో ఎప్పుడు వర్క్ చేసినా సరే ఇమేజెస్ కానీ ఏమైనా ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ముందు చేసుకోవాల్సింది డూప్లికేట్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టైటిల్ బార్, ఈ టైటిల్ బార్ మీద మనం రైట్ క్లిక్ అనేది ఇస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ అనేది మనం క్లిక్ చేస్తే డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది బాక్స్. దీన్ని ఓకే చేస్తే మనకు డూప్లికేట్ అనేది అవుతుంది కనిపిస్తుంది కదా. ఇలా 2 బాక్స్ డూప్లికేట్ కాపీ అని వస్తుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఇప్పుడు ఇందులో ఒరిజినల్ ఇమేజ్ ఏది డూప్లికేట్ ఇమేజ్ ఏది అని మీకు డౌట్ రావచ్చు. సో సింపుల్గా మనం క్యాప్ చేయొచ్చు. ఇక్కడ టైటిల్ బార్లో మనకు కనిపిస్తుంది కదా డక్ కాపీ అంటే ఇది డూప్లికేట్. కాపీ అని ఉంటే డూప్లికేట్ అని అర్థం. కాపీ లేకుండా ఓన్లీ డక్ అనేది ఉంటే ఇది ఒరిజినల్ కాపీ. సో ఇప్పుడు ఒరిజినల్ ఇమేజ్ అనేది మనం క్లోజ్ చేసుకున్నాం అంటే ఒరిజినల్ ఇమేజ్ మనకి సేఫ్గా ఉంటుంది. డూప్లికేట్ ఇమేజ్ అని మనం తీసుకున్నాం కాబట్టి ఈ డూప్లికేట్ ఇమేజ్లో మీరు ఎలాంటి వర్క్స్ చేసుకున్నా ఎలాంటి చేంజెస్ చేసుకున్నా మీరు సేవ్ చేసుకుంటే ఇది సపరేట్గా సేవ్ అవుతుంది కానీ ఒరిజినల్ ఇమేజ్లో సేవ్ అవ్వదు. కాబట్టి మీరు ఎప్పుడు ఏ ఇమేజ్ తీసుకొని వర్క్ చేయాలనుకున్నా ఖచ్చితంగా ముందు దాన్ని డూప్లికేట్ చేసుకోండి. ఓకే, అది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు క్లాస్లో మీకు న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని చెప్పాను. ఆ డాక్యుమెంట్లో ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటే ఒక ఫుల్ సైజ్ ఫొటోస్ మనం ఇప్పుడు సింగిల్గా మనం ఒక్కళ్ళమే సింగిల్గా ఒక ఫోటో దిగితే ఫుల్ సైజ్ ఫోటో అది ఏంటో ఎలా వస్తుంది అంటే నిలువుగా వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనకు 4-5 ఫ్రెండ్స్ కలిసి గ్రూప్గా ఒక ఫోటో దిగితే ఆ ఫోటో ఎలా వస్తుంది అడ్డంగా వస్తుంది. సో ఈ నిలువుకి అడ్డంకి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. నిలువుగా అదే కదా ఒక డాక్యుమెంట్ అనేది మనం ఇప్పుడు నిలువుగా కావాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, అడ్డంగా కావాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఈ నిలువుగా ఉండేదా మోడ్ని ఏమంటారు, అడ్డంగా ఉండే మోడ్ని ఏమంటారు కూడా చెప్తాను నేను. ఇప్పుడు నాకు 6x4 సైజులో ఒక డాక్యుమెంట్ కావాలి.
న్యూ డాక్యుమెంట్. సో న్యూ అనే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ డిఫాల్ట్లో 6x4. ఓకే, 6x4 అని చెప్పాను కానీ ఇప్పుడు 6x4 దాంట్లో డిఫాల్ట్ ఉంది. ఓకే, నాకు వద్దు, నాకు 8x12 కావాలి. 8x12 కావాలంటే మనం డిఫాల్ట్గా పెట్టుకోవాలంటే ప్రీసెట్ సైజులో కస్టమ్ పెట్టుకోవాలి. విడ్త్ దగ్గర అది 8x12, 8x12లో కావాలంటే ఏది విడ్త్ ఏది హైట్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో మనం ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్ అనేది నిలువుగా కావాలి అంటే మనం విడ్త్ అనేది 8 పెట్టుకోవాలి. 8x12 అన్నాం కదా, విడ్త్ అనేది 8, మోడ్ వచ్చేసి ఇంచెస్, అండ్ నెక్స్ట్ హైట్ అనేది 12 పెట్టుకోవాలి. మోడ్ అనేది ఇంచెస్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ డిఫాల్ట్ అనేది 72 ఉంటుంది. మనం మినిమం 300 పెట్టుకోవాలి. మోడ్స్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఆర్జీబీ, CMYK, గ్రే స్కేల్ అంటే బ్లాక్ అండ్ వైట్ మోడ్కి వస్తుంది. ఆర్జీబీ వచ్చేసి ఏంటంటే రెడ్, R ఫర్ రెడ్, G ఫర్ గ్రీన్, B ఫర్ బ్లూ, ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది. అలాగే CMYK అంటే చెప్పే కదా, సియాన్, మెజంతా, ఎల్లో, బ్లాక్, ఈ 4 కలర్స్ కాంబినేషన్స్ ఉంటుంది. ఈ ఆర్జీబీ కలర్కి ఈ CMYK కలర్కి డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ నేను మీకు ఒకసారి చెప్తున్నా. ఒక ఇమేజ్ని మనం మొబైల్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ, లేదంటే ఏదైనా ఒక మానిటర్లో కానీ, లేదంటే ఏదైనా ఒక టీవీలో కానీ, ఇలా ఏదైనా ఒక స్క్రీన్ మీద కానీ ఒక ఇమేజ్ ఫార్మాట్లో డిజిటలైజ్గా మనం డిస్ప్లే చేసి చూసుకోవడానికి మాత్రమే కావాలి అనుకుంటే దాన్ని ఆర్జీబీ కలర్ మోడ్లో మనం వర్క్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మొబైల్ స్క్రీన్లు, ఈ కంప్యూటర్ స్క్రీన్లు, ల్యాప్టాప్ స్క్రీన్లు, టీవీ స్క్రీన్లు, మనం ప్రొజెక్టర్ వేస్తాం కదా, ప్రొజెక్టర్ పడే ఒక వైట్ స్క్రీన్లు, ఇవన్నీ ఏంటంటే ఈ ఆర్జీబీ కలర్ మోడ్తోనే ఉంటాయి. కాబట్టి మనం వర్క్ అనేది ఆర్జీబీ కలర్లో చేసుకుంటే కలర్స్ అనేవి చేంజెస్ అవ్వకుండా, కలర్స్ వేరియేషన్ అనేది కనపడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆర్జీబీ కలర్ మోడ్లో తీసుకుంటే ఒక ఇమేజ్ ఫార్మాట్లో మనకు కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్జీబీ కలర్లోనే చేసుకోవాలి. అలా కాకుండా మనం చేసుకున్న కంటెంట్ని, మనం డిజైన్ చేసుకున్న ఒక డిజైన్ని కానీ, ఏదైనా ఒక వర్క్ని చేసుకున్న ఒక ఫైల్ని కానీ, ఒక డాక్యుమెంట్ని కానీ ప్రింట్అవుట్ తీసుకోవాలి అంటే కలర్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం CMYK కలర్ మోడ్లో వర్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనకు బయట ఎక్కడ చూసుకున్నా కలర్ ప్రింటర్స్ అనేవి CMYK కలర్ మోడ్లోనే ఉంటున్నాయి. అంటే C ఫర్ సియాన్, M ఫర్ మెజంతా, Y ఫర్ ఎల్లో, K ఫర్ కీ బ్లాక్, ఈ 4 కలర్ కాంబినేషన్తోనే ప్రింటర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఈ 4 కలర్ కాంబినేషన్స్తోనే మనకి మీరు ఎక్కడ చూసుకున్న, ఒక ప్రింటింగ్ ప్రెస్ చూసుకున్న, ఒక జిరాక్స్ షాప్లో చూసుకున్న, ఒక ఫోటో స్టూడియోలో చూసుకున్న, ఎక్కడ చూసుకున్నా సరే ఈ ప్రింటర్స్ అనేవి CMYK కలర్ మోడ్ ప్రింటర్స్ ఉంటుంది. CMYK కలర్ మోడ్లోనే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. స్క్రీన్ ప్రింటింగ్ అయినా, ఆఫ్సెట్ ప్రింటింగ్ అయినా, ఏదైనా సరే. ఓకే, కాబట్టి మనం ప్రింట్అవుట్ పర్పస్ కావాలి అనుకుంటే CMYK కలర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు 8x12లో నాకు డాక్యుమెంట్ కావాలి. సో అది నిలువుగా నిలువుగా కావాలంటే ఎలా చేసుకోవాలి, అడ్డంగా కావాలంటే ఎలా చేసుకోవాలి చెప్తా. ఫస్ట్ నిలువుగా కావాలంటే ఎలా చేసుకోవాలి చెప్తా. నిలువుగా కావాలంటే 8 అనేది విడ్త్ పెట్టుకోవాలి, 12 అనేది హైట్ పెట్టుకోవాలి, రెజల్యూషన్ 300 పెట్టుకోవాలి, కంటెంట్ వైట్ ఉంది. ఓకే చేస్తే మనకి ఇదిగో 8x12 సైజులో నిలువుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్. ఇలా నిలువుగా ఉండే డాక్యుమెంట్ని పోర్ట్రేట్ మోడ్ అంటారు. నిలువుగా ఉంటే పోర్ట్రేట్ మోడ్ అంటారు. అదే మనకి అడ్డంగా కావాలి అంటే న్యూ అనే డాక్యుమెంట్ని తీసుకొని ఇక్కడ విడ్త్ అనే ఇక్కడ ప్రీసెట్ సైజ్ కస్టమ్ పెట్టుకొని విడ్త్ అనేది ఇందాక 8 పెట్టుకున్నాం, ఇప్పుడు మనం 12 పెట్టుకోవాలి. 12 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలి. హైట్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి. రెజల్యూషన్ 300 పెట్టుకొని RGB కలర్ పెట్టుకుని ఓకే చేస్తే చూసారు కదా ఇక్కడ ఇది ల్యాండ్స్కేప్ మోడ్లో వచ్చింది. ఓకే అది. సో ఇది నిలువుగా ఉంది, ఇది అడ్డంగా ఉంది, రెండు 18x12 సైజే. సో నిలువుగా కావాలంటే ఎలా
క్రియేట్ చేసుకోవాలి. అడ్డంగా కావాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. సో డాక్యుమెంట్ నిలువుగా కావాలి, మనం నిలువుగా క్రియేట్ చేసుకున్నామంటే దీన్ని పోర్ట్రేట్ మోడ్ అంటారు. డాక్యుమెంట్ అడ్డంగా కావాలి, మనం అడ్డంగా క్రియేట్ చేసుకున్నాం అంటే ఈ అడ్డంగా ఉన్నది ల్యాండ్స్కేప్ మోడ్ అంటారు. సో పోర్ట్రేట్ మోడ్కి ల్యాండ్స్కేప్ మోడ్కి డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకున్నారు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో మన మెజర్మెంట్ని బట్టి కూడా మీరు చూసారు. సో మెజర్మెంట్లు ఏదైనా సరే పోర్ట్రేట్ మోడ్ అయినా ల్యాండ్స్కేప్ మోడ్ అయినా సరే మనం తీసుకునే మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే విడ్త్ ఇంటూ హైట్. ఓకే, అది ఏదైనా సరే ఇప్పుడు మీకు 4x6లో కావాలి అంటారు. 4x6 అంటే అందులో 4 అనేది విడ్తా హైటా, 6 అనేది విడ్తా హైటా, ఏది హైట్ ఏది విడ్త్ అనేది మీకు తెలియదు. సో అందుకే నేను చెప్తున్నా విడ్త్ ఇంటూ హైట్ అనే మెజర్మెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు 4x6 అంటే 4 అనేది విడ్త్, 6 అనేది హైట్ అవుతుంది. ఓకే, అది 6x4 అంటే 6 అనేది విడ్త్ అవుతుంది, 4 అనేది హైట్ అవుతుంది. ఆ డిఫరెన్స్ అనేది చూసుకోండి. మెజర్మెంట్ ఇప్పుడు మనం తీసుకున్న విడ్త్ ఇంటూ హైట్ అనే మెథడ్లోనే మనం తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఈరోజు ఈ క్లాస్లో మనం చెప్పినవి మీరు జాగ్రత్తగా చూసుంటారు, జాగ్రత్తగా విన్నారు, తెలుసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్తున్నా టూల్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టూల్స్ మీదే మనం వర్క్ అంతా చేస్తాము. కాబట్టి ఫోటోషాప్లో మెయిన్ మనం వర్క్ చేయడానికి మోస్ట్ అండ్ షుడ్గా మనకు ఉపయోగపడేది ఆ టూల్ బాక్స్ మాత్రమే. సో కాబట్టి టూల్స్ అనేవి మీకు నేను చెప్పినప్పుడు అర్థమైనట్టే ఉంటాయి. తర్వాత మీకు కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి, చాలా డౌట్స్ వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రతి టూల్ని 1కి 10 సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఆ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఆ టూల్ అనేది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఆ టూల్ అనేది వాడటం తెలుస్తుంది, ఎలా వాడాలో అర్థమవుతుంది, వాడటం కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు రేపు వర్క్ చేసేటప్పుడు మనం టూల్స్ అనేవి ఎంత ప్రొఫెషనాలిటీగా ఎంత బాగా నేర్చుకుంటే వర్క్ అనేది మనం అంత ప్రొఫెషనాలిటీగా చేయగలం. కాబట్టి ప్రాక్టీస్ అనేది బాగా చేయండి. క్లాసెస్ లేట్ అవుతుంది అని కొంతమంది అనుకోవచ్చు. క్లాసెస్ ఎందుకు లేట్ అవుతుంది అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు కొద్దిగా టైం అనేది మనం ఇవ్వాలి. కాబట్టి క్లాసులు అనేవి కొంచెం లేట్ చేస్తున్నాం. కాబట్టి గమనించి మీరు జాగ్రత్తగా ప్రతిదీ నేర్చుకోండి, తెలుసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి. ప్రతిదీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అది ప్రతి వీడియోలో లాస్ట్లో నేను మన ఫోటోషాప్ కోర్సు యొక్క పోస్టర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ పోస్టర్లో అడ్మిన్ నెంబర్ అనేది ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏదన్నా ఫోటోషాప్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దానికి సంబంధించి మీరు ఎటువంటి డౌట్స్ అడగాలన్నా డైరెక్ట్ మీరు అడ్మిన్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఎవ్రీ సండే వీక్లీ 1 టైం, వీక్లీ వన్స్ అనుకున్నాం మేము. మీరు కంటే కొంచెం మాకు సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తే మేము వీక్లీ 2 టైమ్స్ అయినా సరే మీకు లైవ్ క్లాస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లైవ్ క్లాస్లో మీరు డైరెక్ట్ మాతో మాట్లాడవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా మీరు మమ్మల్ని అడగాలనుకున్నా, ఫోటోషాప్కి సంబంధించి మేము చెప్పిన టాపిక్స్కి సంబంధించి ఫోటోషాప్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదన్నా మమ్మల్ని అడగాలనుకున్నా, మీరు ఇంకేదైనా దాని గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు ఆ లైవ్ క్లాస్కి కంపల్సరీగా వచ్చి అటెండ్ అయ్యి ఆ లైవ్ క్లాస్లో మీరు మమ్మల్ని అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుతో ఈ క్లాస్ని నేను క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ.